కాలమున నిన్ను ఆదుకునేవాడు ఎవరో తెలుసా? నమ్మదగిన నా దేవుడా. నిన్ను మనుష్యులు చూడకపోయినా పర్వాలేదు. చాలామంది ఏం చేస్తారో తెలుసా? నా భర్త నన్ను పట్టించుకోవటం లేదండి, నా భార్య నన్ను సరిగ్గా చూసుకోవటం లేదండి, నా తల్లిదండ్రులు మాకు ఏది కావాలంటే అది ఇవ్వటం లేదండి, మా అత్తమామలు సరిగ్గా చూడటం లేదండి. అవన్నీ అనవసరం. నువ్వు దేని కొరకు బాధపడవు తెలుసా? దేవుడు నీ కోసం బాధ్యత తీసుకోకపోతే బాధపడాలి. మనుషులు బాధ్యత తీసుకున్నా తీసుకోపోయినా నీవు బాధపడక్కర్లేదు. దావీదు ఏం చేయడు? దావీదు జీవితంలో కనీసం తన తండ్రి దృష్టిలో కూడా లేడు దావీదు. నీవు మనుషులు దృష్టిలో లేకపోయినా పర్వాలేదు, మనుష్యులు నిన్ను ప్రేమించినా పర్వాలేదు, మనుష్యులు నిన్ను ప్రేమింపకపోయినా పర్వాలేదు, నిన్ను ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు చేరదీసినా ఎవరు చేరదీయకపోయినా, ఎవరు నిన్ను నడిపించినా ఎవరు నడిపించకపోయినా, ఇదిగో మనుషుల దృష్టిలో లేని దావీదు దేవుని దృష్టిలో ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నిన్ను మనుషులు త్రోసివేసేయారు కదా, నీ రక్త సంబంధులు నిన్ను త్రోసివేశారు కదా, నీ భర్త నిన్ను విడిచిపెట్టాడు కదా, నీ కొడుకులే నిన్ను ఎందుకు వచ్చింది బ్రతుక నిన్ను పొమ్మన్నారు కదా. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరి దృష్టిలో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నీవు దేవుని దృష్టిలో ఉండాలి. ఈ యోర్దాను దాటాలి, ఈ లోకాన్ని దాటాలి. ఈ యోర్దాను దాటితే నీ కోసం ఒక మేఘము వస్తుంది, ఒక మేఘము నీ కొరకు వస్తుంది.